సారీ. నువ్వు ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు. నాకిదంతా గమ్మత్తుగా అనిపిస్తుంది. నాకు మత్తుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళకో పొత్తు కుదిరింది కదా. నన్ను చిత్తుగా ఓడించేసావు కదా. నేను పాట పాడితే జనాలు జడుచుకుంటారన్నావు కాబట్టి పాడట్లేదు, కానీ నువ్వు పర్మిషన్ ఇస్తే తప్పకుండా పాడాలనిపిస్తుంది. ఇక్కడెవరూ లేరు కదా, పాడేసాయి. ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. ఏ మరి అంత చండాలంగా పాడానా? ఆపేస్తాలే. నిజంగానే వాంతి. ప్రేమా, ప్రేమా, ఏమైంది? ఉండు, ఆంటీని పిలుచుకొస్తాను. ఆంటీ, ఆంటీ. ఏంటి బాబు? ప్రేమ వామిటింగ్స్ చేసుకుంటుంది. తినడానికి ఏం పెట్టారు మీరు? ఇదిగో ఈ శివాగ్ని వచ్చింది కదా, ఎందులో ఏం కలుపుతుందోనని ఏమీ తినలేదు. నాన్ సెన్స్. మారిన వాళ్ళని మారినట్టు ఉండనివ్వరా? మధ్యాహ్నం బయట ఫుడ్ తింది కదా, దానివల్లేమో. మళ్ళీ అప్సెట్ అవుతుంది. ముందు డాక్టర్కి ఫోన్ చేయప్రని. డాక్టర్, డాక్టర్, ఈ ఫస్ట్ నైట్ ఎవరికోసం అరేంజ్ చేశారు? మా కోసమే. వాట్ వాట్ హ్యాపెన్ డాక్టర్? మీరు తండ్రి కాబోతున్నారు. ఏం డాక్టర్, మీరు కరెక్ట్గా ఎగ్జామిన్ చేశారా? కావాలంటే మీ హాస్పిటల్లో. అవసరం లేదు. గైనకాలజిస్ట్గా నాకు 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. నాడి పట్టుకుని మరీ చెప్పగలను. డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా ఇది? ఏమోనమ్మా, నాకేం అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో మోసం జరిగింది. ఇదంతా అబద్ధం. ఇక నీ చరిత్ర ఈనాటితో సమాప్తం. అవును, డాక్టర్ అబద్ధం చెప్తోంది. నిజమేనేమో. ప్రేమ ఏ తప్పు చేయలేదేమో. డాక్టర్ అబద్ధం చెప్పిందేమో అని ఇప్పుడు మాట్లాడడం కాదు ప్రేమ. ప్రేమ, నిజం చెప్పు. ఎందుకింత పని చేశావు? ప్రణయ్ని ఎందుకింత మోసం చేశావు? చెప్పు, మాట్లాడు.
ఇవాల్టిదాకా నేను నిప్పుకే తప్పు అంటగట్టానని నన్ను నేను తిట్టుకున్నాను. ఒక పవిత్ర మూర్తి అపవిత్రం అయిపోయిందని అనవసరంగా అనుమానించానే అని నా వ్యక్తిత్వాన్ని సంస్కారాన్ని తిట్టుకున్నాను. కానీ ఏంటిది? ఇంత మోసమా? ఇంత నమ్మక ద్రోహమా? నేను కనీసం తాకకుండానే నువ్వు తల్లివెలా అయ్యావు? చెప్పు, మాట్లాడు. నాకేం తెలీదు. నాకే పాపం తెలీదు. నోర్మయ్, నా కలలన్నీ కూల్చేశావు, నా ఆశలన్నీ చిదిమేశావు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినందుకు నేనెంత దారుణంగా మోసపోతానని ఊహించలేకపోయాను. ఇక నువ్వు బతకడానికి వీల్లేదు. చంపేస్తాను, ఇప్పుడే ఇక్కడే నేను చంపేస్తాను. బాబు 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 ఏం చేస్తున్నారు బాబు? వద్దు బాబు. బాబు వద్దు బాబు బాబు బాబు, వద్దు బాబు. ఎంత మోసం చేస్తావా? నువ్వు చెడిపోయేది కాక నేనేదో అనుమానించానని ఇన్ని రోజులు నాటకం ఆడతావా? ప్రణయ్, నాకు నిజంగా ఏ పాపం తెలీదు ప్రణయ్. ఛీ అబ్బో! నీ పతనానికి రుజువు ఇప్పుడే డాక్టర్ చూపించి వెళ్ళిందే. ఇంకా బొకాయించాలని చూస్తావేంటి? అసలు నిన్ను బాబు వద్దు బాబు. బాబు బాబు వద్దు బాబు. ఏ! ఛీ! నీలాంటి దాన్ని చంపి నేరస్తుడిగా జీవితాంతం జైల్లో మగ్గిపోవడం కన్నా నన్ను నేనే షూట్ చేసుకుని ఈ నరకం నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. ఆగో! ప్రణయ్, ఏంటి ఆవేశం? ఆగు. ప్రేమ తప్పు చేసిందని నువ్వు ప్రాణం తీసుకుంటావా? కావాలంటే ప్రేమను వదిలే, అంతేగాని చచ్చిపోతావా? ఆగు సార్ బాబు, మీకు దండం వద్దు పెడతాను బాబు. సార్. ఆగండి సార్. సార్ వద్దు బాబు, ఆగండి ఆగు. సార్. ఆగండి సార్. తొందరపడకు మీకు దండం బాబు. పెడతాను సార్. నా మాట ఆగండి సార్. విను. సార్ వద్దు. ఆగండి సార్. మావయ్య వద్దు మావయ్య. సార్ వద్దు సార్. బాబు, మళ్ళీ ఏదో కుట్ర జరుగుతుంది. అదేంటో తెలుసుకునేదాకా ఆవేశపడకండి. ప్రేమ తప్పు చేసే మనిషి కాదు బాబు.
నేను తప్పు చేయలేదు ప్రణయ్. ప్రేమ 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 అమ్మ ప్రేమ లేమ్మా లేమ్మా. మావయ్య ప్రేమ లేమని చెప్పు మావయ్య. ఎంత పనిచేసావు ప్రణయ్. ప్రేమని చంపేసి చాలా పెద్ద నేరం చేశావు. నేనా? నేనేంటి? నేను కాల్చటం ఏంటి? హలో పోలీస్ స్టేషన్. ప్రేమమ్మ ప్రేమ ప్రేమ లే ప్రేమ 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 అంటే ఏం జరిగింది ఆంటీ? ప్రణయ్ ఏం చేసావు ప్రణయ్? ప్రణయ్ ఏం జరిగింది? ప్రణయ్ ఏం జరిగింది చెప్పు ప్రణయ్, చెప్పు చెప్పు. ప్రేమ 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 ప్రేమ.
మా ప్రణయ్ కావాలని చేసింది కాదు ఇన్స్పెక్టర్. పొరపాటున రివాల్వర్ పేలింది. తనంతట తనే కాల్చుకోవాలనుకుంటే ఆ పెనుగులాటలో బుల్లెట్ పేలి ప్రేమ ప్రాణాలు తీసింది. అవన్నీ కోర్టులో చెప్పుకోండమ్మా. ఎంత పని జరిగింది ప్రణయ్. ప్రేమ ఇలా చేస్తుంది అనుకోలేదు. నువ్విలా చేస్తావనుకోలేదు. నువ్వేం భయపడకు ప్రణయ్, నేనున్నాను. ఎలాగైనా సరే నిన్ను విడిపిస్తాను. నన్ను క్షమించండి. మీ కూతురు మీకు దూరం చేయాలనుకోలేదు. నన్ను నేను శిక్షించుకోవాలనుకున్నాను. ఏదేమైనా నా వల్ల మీకు అన్యాయమే జరిగింది. కానిస్టేబుల్స్, మిగతా ప్రొసీజర్ అంతా టేక్ ఓవర్ చేసుకోండి. అలాగే సార్. ప్రణయ్ గారు రండి. One shot, two birds. Well done, Shivagni. సెల్ ఓపెన్ చేయవా? అలాగే సార్. సార్, అతని దగ్గర సంతకం తీసుకో. నాకే కష్టం వచ్చినా నువ్వు నాతో ఉన్నావనుకున్నాను. అడిగినా ఇవ్వనివి ఈరోజు అడగకుండానే ఇస్తున్నారు. ఏంటి విశేషం? లవ్ యూ ప్రణయ్. లవ్ యూ సో మచ్. అబద్ధమైతే చాలు ఓ దైవమా, ఇంకేమి అడగను నిన్ను. సుమంగళై నువ్వు వెళ్ళిపోయావమ్మా, అనాథనై నేనుండిపోయానమ్మా. అంతా సర్దుకుందనుకున్నాను. సంసారం సరిదిద్దుకుందనుకున్నాను. ఇద్దరూ అన్నీ మర్చిపోయి కలిసిపోయారని సంబరపడ్డాను. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోతుందనుకోలేదు. అంతా సర్వనాశనం అయిపోయింది.